నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. గిరిజనులు ఎంతో కాలం నుంచి ఎన్నో కష్టాలు పడ్డా గానీ, వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళ గురించి ఆలోచించే వాళ్ళు చాలా తక్కువున్నారు. మరి అలాంటిది ఎస్టీ రిజర్వేషన్ కోసం పాటుపడినటువంటి వ్యక్తి. ఎస్టీలకి ఇప్పుడు 10% రిజర్వేషన్ రావడానికి గల కారణం, అంతేకాకుండా తాండాలను గ్రామ పంచాయతీగా మారడానికి గల కారణం ఒకే ఒక పర్సన్. మరి ఆయనెవరో కాదు, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ అధ్యక్షులు, ఎక్స్ ఎమ్మెల్సీ రాములు నాయక్ గారు. మరి ఈరోజు మనతో పాటు రాములు నాయక్ గారు ఉన్నారు. ఇక చాలా విషయాలు మాట్లాడదాం. బంజారాల కోసం ఆయన చేస్తున్నటువంటి కృషి కానీ, లేదంటే రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయనకి ఏ విధంగా స్థానం దక్కబోతుందో లేదనే అంశాలు కూడా ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మనం. నమస్కారం సార్. నమస్తే. సరే, ఇప్పుడే మేము చూడడం జరుగుతుంది. సో ఎక్కడ ఏ ఊర్లో ఏ కష్టం వచ్చినా మీ దగ్గరికి రావడానికి, అంటే ప్రజల్లో ఖచ్చితంగా మమేకమై ప్రజల కష్టాలు నేనెళ్ళి దగ్గరుండి చూడాలనేది మీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు పనిచేసే క్రమంలో పని చేసుకుంటా పోయి మంచి పనులు కనుక చేస్తే జనాలు అట్రాక్ట్ అవుతారు. లీడర్లకు కార్యకర్తలు ఎట్లా అట్రాక్ట్ అవుతారో అట్లా జనాలు పార్టీలకు అతీతంగా వస్తారు నా దగ్గర. అదే కదా. ఇప్పుడు ఉదాహరణకు మీరు చూసిరు, పొద్దుగాల నుంచి మీరు ఉన్నారు, మీకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి 2 గంటలు టైం పట్టదు. అవును. ఎందుకంటే ఏ ప్రాబ్లం వచ్చినా రాములు నాయక్ దగ్గర పోతే సాల్వ్ ఇది అవుతుంది, సమస్య పరిష్కారం అవుతుంది అనే నమ్మకం ఉంది. గిరిజనులకే కాదు, బీసీలు కానివ్వండి, ఎస్సీలు కానివ్వండి, ఎస్టీలు కానివ్వండి, పేద వర్గాలు ఎవరన్నా ఉంటే నా దగ్గరకు వస్తారు. డబ్బు గల్లోలు గిట్ట, పెత్తందారులు గిట్ట నా దగ్గరకు వస్తారు. అదే సమస్య పరిష్కారం అవుతుంది, ఉన్న వాస్తవం మాట్లాడతాడు, వినకపోతే ఏం చేయాలనో అది గిట్ట చేస్తాడు అనే ఉద్దేశంతో భయమో భక్తితోటో వస్తారు. తప్పకుండా మనం న్యాయం చేసి పంపిస్తాం, అందరినీ కలిసేటట్లు ప్రాధేయపడుతూ ఉంటాం. ఇప్పుడు అధికారంలో ఎంతో మంది నాయకులు ఉన్నారు. వాళ్ళ దగ్గర రాకుండా మీ దగ్గరికి రావడానికంటే మీ దగ్గర సమస్య పరిష్కారం అవుతుందనా, లేదంటే మీరు వాళ్ళకి ఇచ్చే భరోసా వల్ల ఆ నమ్మకంతో వస్తున్నారా? ఇప్పుడు ఒక డాక్టర్ జ్వరం వచ్చినప్పుడు ఒక డాక్టర్ దగ్గర పోతారు. 10 రోజులు పోయిన తర్వాత గిట్ట జ్వరం తగ్గకపోతే, రిజల్ట్ రాకపోతే ఇంకో డాక్టర్ని దేవులాడతారు. అట్లా వాళ్ళకు ఒక నమ్మకం ఉంది, రాములు నాయక్ దగ్గర పోతే ఎటువంటి కఠినమైన సమస్య గిట్ట ఉండని, ఏదో ఒక సొల్యూషన్ తీస్తాడు, ఒక ప్రాబ్లంని ఇది చేస్తాడు అనే ఉద్దేశంతో ఇప్పుడు ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో అంత టైం ఇవ్వలేరు, అంత కూర్చొని అంత ఓపిక ఇన్నేటోళ్ళు ఉండరు. ఒకసారి ఎమ్మెల్యే ఎంపీలు కనుక అయితే 4 చెవులు 8 చేతులు వచ్చేస్తాయి. ఎవరన్నా నాయకుడు ఎదిగినంత సేపు ఎదిగినా ఎవడైతే బాధతోటి వస్తాడో ఈయనే ఓపిక పెట్టుకోవాలి. ఇన్నప్పుడు అది పని కాకపోయింది, అరే నేను సార్కు నా సమస్య చెప్పుకున్నా మొత్తం విన్నాడు అనే తృప్తి మిగులుతుంది మీకు. కానీ ఏం మాట్లాడుతుందో నాకు అంత తెలుసు అని చెప్తే నువ్వు కొంత హట్ అవుతావు. ఇనే సమస్య ఉండాలి, ఓపిక ఉండాలి. ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్. ఓపికతోటి వింటే ఇప్పుడు చూడండి, భార్య భర్తలో పంచాయతీ, అది మనం చేసే అవసరం లేదు. కానీ ఇద్దరికి ఈగో ప్రాబ్లం, పెద్ద సమస్య లేదు, 10 లక్షల జీతం ఉంది, ఈగో ప్రాబ్లం ఉంది అంతే. అటువంటి సమస్యను ఇది చేస్తాం. ఏ సమస్య వచ్చినా, భూమి సమస్య వచ్చినా, అన్నదమ్ముల వద్ద ఆస్తి తగాదాలు వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఎవడన్నా ఫ్లాట్ కబ్జా చేసుకున్నా, లేకుంటే ఎవరన్నా ఇబ్బంది పెడుతున్నా, మళ్ళీ అమ్మాయిలను ఇబ్బంది పెడుతున్నా, ఇవి అన్ని సమస్యలు మన దగ్గరకు వస్తూ ఉంటాయి. జనరల్గా అన్ని కార్మికుల సమస్యలు కానివ్వండి, అనేక సమస్యల మీద ఇది ఎమ్మెల్యే కోట చూస్తున్నారు కదా. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, సో అధికారంలో ఉన్న తర్వాత సమస్యలు వినిపించడానికి వచ్చినా గానీ పట్టించుకోరు అన్నారు. ఇప్పుడు మీకే అధికారం రాబోతుంది, ఇప్పుడు ఎమ్మెల్సీగా వచ్చే అవకాశం ఉందని మీ పేరు అయితే బాగా వినబడుతుంది రాజకీయంలో. ఒకవేళ మీకు అధికారం వచ్చిన తర్వాత ఇదే విధంగా సమస్యను పరిష్కరిస్తారా? మీకు అంత టైం ఉంటుంది? అసలు అధికారం వచ్చినా రాకపోయినా, అధికారంలో ఉన్న ఇప్పుడు ఒక సర్పంచ్ ఉంటాడు అనుకోండి ఉదాహరణకు, ఆయనకు రాజీనామా చేయమంటే చేస్తారా? చేయడు. కానీ నేను ప్రజలకు న్యాయం చేస్తలేను, ఏం జరుగుతలేదు, నాకు మీద అనేక మంది ఆధారపడి ఉన్నారు అని 2 సంవత్సరాల ముందే రాజీనామా చేసి బయటికి వచ్చేసినది. అట్లనే ఇప్పుడు రేపు అధికారం వస్తే ఇంకా ఎక్కువ ఓపికతో తింటా. సమస్య పరిష్కారం కావాలి, ప్రభుత్వానికి మంచి పేరు రావాలి, నాకు ఎవరైతే ఎమ్మెల్సీగా ఇచ్చిరో ఆ ముఖ్యమంత్రికి మంచి పేరు రావాలి,
కొంత ఇది ఉంటుండొచ్చు, కొంత టైం ఇది ఉంటుండొచ్చు, కొంత టైం ఎక్కువ బిజీ అవుతుండొచ్చు. అప్పుడు ఎమ్మెల్సీ ఉన్నప్పుడు అంతే బిజీ ఉంటాము. రోజు పని చేసే కార్యక్రమమే కదా, రోజువారీ కార్యక్రమమే ఇది. ఉమ్, అప్పుడు గిట్ట అంతే ఉంటారు కానీ ఇద్దరు నలుగురు గన్మెన్లు ఎక్స్ట్రా ఉంటారు తప్ప జనాలు అదే, సమస్యలు అవే. ఏదన్నా సెక్రటరియట్ పోవాలన్నా ఎక్కడన్నా పోవాలన్నా వాళ్ళ సమస్యలు. ఇప్పుడు చూడండి, మీరు ఇంతమంది వచ్చారు, ఉమ్, అందరికీ ఇక్కడ అన్నం పెట్టి బువ్వ అంటాం మేము అవునవును. తెలంగాణలో. ఉమ్, ముందుగాల మీరు తినండి తర్వాత మాట్లాడదామని. ఇప్పుడు వాళ్ళకు ఎంత కోపాలతోటి వచ్చిరో అంత సెటరేట్గా చల్లగా అయింది. ఇప్పుడు ఇంకా ఇంకో గంట కొంత స్లోగా ఇది చేస్తే ఇంకా కోపతాపాలు ఉంటాయి. వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడితే సమస్య పరిష్కారం అవుతుంది. రైట్. అయితే ఒకప్పుడు కేసీఆర్ కి రైట్ హ్యాండెడ్ గా పిలువబడినటువంటి రాములు నాయక్ తర్వాత కేసీఆర్ తో విభేదాలు వచ్చి బయటికి రావడం జరిగింది. అసలు మీ ఇద్దరి మధ్యలో విభేదాలు రావడానికి ఇలాంటి సమస్యలే కారణమా? విభేదాలు రావడానికే సమస్యల కారణం. ఆ రోజు తెలంగాణ వస్తే ఉమ్, మా బతుకులు బాగుపడతాయి, తెలంగాణ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, విద్యార్థులు భవిష్యత్ బంగారం లెక్క అవుతుంది. ఎవరైతే ఆత్మహత్య చేసుకొని చనిపోయినారో వారి కుటుంబాలు ఆర్థికంగా ఇదవుతారు. ఇవాళ వాళ్ళు తెలంగాణలో ఫ్రీడమ్ ఫైటర్గా డిక్లేర్ అవుతారు. తర్వాత ఆ కుటుంబంలో ఒక్కొక్కరికి ఉద్యోగాలు వస్తాయి, ఆ కుటుంబం బాగుపడుతుంది, తెలంగాణ ప్రజలు బాగుపడతారు, సస్యశ్యామలంగా ఉంటుంది, పచ్చటి పొలాలు అవుతాయి, ఎడారి పొలాలు పోయి అనే కలలు కన్నా. ఉమ్, అది 4 సంవత్సరాలు చూసిన తర్వాత అది ఏం అవుతలేదనే ఉద్దేశంతో ఒక కుటుంబమే బాగుపడుతుందని ఇప్పుడు చూసినా కదా. ఇదే పంచాయతీ నాకు కేసీఆర్కి మా కొడుకు పెళ్లి చేసినాం. ఉమ్, ఏది నిజాం కాలేజ్ గ్రౌండ్లో 80,000 మంది వచ్చారు, 1,00,000 మంది దగ్గర దగ్గర. ఉమ్, ఆ పెండ్లిని చూసి ఓర్వలేక నా మీద పడిరాందులు చెప్తే వినాలనేది ఏమి ఉండదు కదా. ఇప్పుడు మీరు నా ఎంబడి నా ఫాలోవర్, నేను మంచి ఇది అవుతుంది అనుకోండి, మంచి డెవలప్ అవుతుంది అంటే నువ్వు సంతోషపడాలి. ఉమ్, ఆర్థికంగా మనడు బాగుపడుతుండు, ఏమన్నా ఉంటే నా నా ఇది చేసుకొని అండగా ఇది చేసుకుంటుండ అనేది ఉండాలి కదా. ఉమ్, అది లేకుండా అమ్మా ఈయన ఇంత పెద్ద పెళ్లి చేస్తాడా, ఎన్ని కోట్లు సంపాదించిండు అనే ఉద్దేశంతో ఆయన చెప్పిండు. కానీ ఉమ్, ఆయన గట్లా రాంగ్ ఫీడింగ్ చేసిరు. మనము ఇదే కంటే చెప్పుడు మాటలకు తొందరగా అట్రాక్ట్ అవుతారు కేసీఆర్. ఉమ్, ముందుగా ప్రాక్టికల్గా చూడాలి. ఎవరో పడిరాదులు చెప్తే సార్ ఏం పెండ్లి సార్, ఎండి కడియాలు ఇచ్చిండు సార్, ఏం పబ్లిక్ సార్ అది అని ఉమ్, మంత్రులు పోయి చెప్పగానే రియాక్ట్ అయ్యి ఉమ్, ఆయననే పెండ్లి కార్డు చూసిండు. ఇగోసారి ఈ కార్డు ఎంత సార్, 250 రూపాయల కార్డు సార్, నీ ఫోటో పెట్టిండు సార్, కడియాలు ఇచ్చిండు సార్, బట్టలు కుట్టి ఇచ్చిండు సార్ అందరికంటే. ఏం చెప్తాం? ఆ రోజు 40 కిలోల 40,000 కేజీ ఉమ్, ఏది వెండి, ఉమ్, 100 కడియాలు అవుతాయి అంట. ఒక 10 కిలోలు వెండి తీసుకుంటే 4,00,000 రూపాయలు. ఉమ్, ఆ దాంట్లో పెద్ద ఇదే అవుతుందట. ఇప్పుడు నా ఎంబడి ఎమ్మెల్సీలు ఉండే అందరికీ కుర్తా పైజామా కోటు కుట్టించిన. ఉమ్, ఎవరైతే మహిళ ఎక్కడన్నా తెలంగాణలో మన ఇంట్లో పెళ్లి అయితే దగ్గర బంధువులకు అందరికీ బట్టలు పెడతాం మనం. ఉమ్, అట్లా నా మిత్రులకు అందరికీ బట్టలు పెడితే అది అది ఓర్వలేక అది ఏదో ఊహించుకొని ఉమ్, అక్కడికి మాకు ఇద్దరికి డిఫరెన్స్ అయింది. డిఫరెన్స్ వచ్చిన దగ్గర నేను ఉండడం కరెక్ట్ కాదు. ఇంకా 2 సంవత్సరాలు ఉంది కదా నాకు ఎమ్మెల్సీ పదవి ఉమ్, అని నేను చూడకుండా నాకు ఇచ్చిన గౌరవం చాలు అని, గౌరవం లేని జాగల బతకడం కరెక్ట్ కాదని, ఉద్యమకారుని తప్ప నాకు పదవులతోటి ఇంపార్టెంట్ కాదని బయటికి వచ్చాను. ఒకప్పుడు ఉద్యమకారులు తెలంగాణ రావడానికి కూడా మీరు చాలా కీలకంగా ఆ పాత్ర పోషించినటువంటి మీరు ఎప్పుడైతే మీరు బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చారో ఆ తర్వాత మీకు ఆ గౌరవం దక్కిందా? అంటే కాంగ్రెస్ లోకి వెళ్ళిన తర్వాత ఏ గౌరవం అయితే దక్కదో అక్కడ ఉండను అని అన్నారు. మరి అదే గౌరవం మీకు కాంగ్రెస్ లో దక్కిందా? కాంగ్రెస్ మహాసముద్రం, కాంగ్రెస్ పెద్ద పార్టీ, కాంగ్రెస్లో ఆడ ఉన్న గౌరవం లేదు, మీరు చెప్పినట్లు లేదు. ఉమ్, కానీ అగౌరవం గిట్ట లేదు కదా, ఉమ్, అగౌరవం గిట్ట లేదు. ఎప్పుడైతే తెలంగాణకు 16 గంటలు 17 గంటలు కూర్చొని మాట్లాడి తెలంగాణ వస్తే ఏముంటుంది, తెలంగాణలో కొంత అప్ డౌన్ జరుగుతూ ఉన్నప్పుడు మూమెంట్ ఏ విధంగా ఇది చేయాలి అనే ఉద్దేశంతో మాట్లాడేటోళ్ళం. తెలంగాణ వచ్చిన తర్వాత నీ మంత్రులకు గెలవదా, ఎమ్మెల్యేని గెలవదా, ఎమ్మెల్సీని గెలవదా, ఇది ఎక్కడ ప్రజా పాలన అనేది ఒకటి మా దృష్టికి వచ్చింది. తర్వాత ఇవాళ కాంగ్రెస్ పార్టీలో నాకు చిన్న చూపు ఉండొచ్చు గాక, ఉమ్, కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఒక గౌరవం ఉంది, ఎవరికన్నా సింపతి ఉంది. అరే 2 సంవత్సరాలు పదవిని విడిచిపెట్టి వచ్చిండు, అధికారం విడిచిపెట్టి ఏం లేకుండే కాంగ్రెస్ అప్పుడు వచ్చిండు,
అని వాళ్ళకు ఒక ఇది ఉంది, ఆ సెంటిమెంట్ నాకు పని చేస్తుంది. ఆ గౌరవం ఏం లేదు. ఎక్కడన్నా పోయి మాట్లాడతాను, ఏ మంత్రి దగ్గర పోతాను, ముఖ్యమంత్రి దగ్గర గిట్ట పోతాను, అటువంటి ఏం లేదు. కానీ పదవి లేదని అది మీరు అనుకుంటారు, కానీ నాకు గౌరవం ఎక్కడైతే ఉంటే పదవి ఉన్నా లేకున్నా నడుస్తుంది నాకు. టిఆర్ఎస్ ప్రభుత్వానికి అంటే గత 10 ఏళ్లలో మీరు ఒక కొయ్యలాగా ఉన్నారు. మీ వల్ల టిఆర్ఎస్ కి చాలా అంటే అక్కడి నుంచి బయటకు వచ్చినా కూడా బయట మాత్రం మీరు ఏ పార్టీలకు అతీతం కాదు. బయట మాత్రం అందరూ కూడా టిఆర్ఎస్ నాయకులుగా మీ పేరు బాగా మారుమోగిపోయింది. ఎందుకంటారు అసలు? అప్పుడు మూమెంట్లలో చాలా పని చేసినాం. హ్మ్. టీఆర్ఎస్ ఎప్పుడైతే డౌన్ ఫాల్స్ కిందికి ఇదైతే అదని ఎట్లా ముఖ్యం చేయాలి, అది ఎట్లా పైకి ఇది చేసుకోవాలి అనే ఉద్దేశంతో పని చేసిన. ఇవాళ నాకు కాంగ్రెస్ నాయకుడు అని అన్నారు, హ్మ్. రాములు నాయక్ టీఆర్ఎస్ అంటారు. ఇప్పుడు అవును. అదే నేను అంటారు. రేపు ఎమ్మెల్సీ అయినా రాములు నాయక్ టీఆర్ఎస్ అంటారు. అంటే ఒక ముద్ర పడిపోతుంది. ఒక ముద్ర అనేది హ్మ్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు. హ్మ్. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అంటారు కానీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. హ్మ్. ఎందుకంటే ఫైటర్ ఆయన. హ్మ్. టీఆర్ఎస్లో ఉన్నాడు, జడ్పీటీసీ అయిండు, తర్వాత ఎమ్మెల్సీ అయిండు, తర్వాత ఎమ్మెల్యే అయిండు, తర్వాత ఎంపీ అయిండు, ఎక్కడ మంత్రి చేయలే, తర్వాత డైరెక్ట్ ముఖ్యమంత్రి అయిండు. అట్లా ఇప్పుడు మనకి ఏంటంటే ఒక రామదాయకు పోతుంది, నేను మొన్న ఖమ్మం పోతున్నా, రాత్రి 2:30 అవుతుంది. ఎక్కడ ఎలక్షన్ల బెల్లంపల్లికెంచి ఆదిలాబాద్కెంచి మన ఇక్కడ కొమరంభీం జిల్లాకెంచి ఖమ్మం 400 కిలోమీటర్లు ఉంటుంది. రాత్రి 2:30కు ఒక డీజిల్ పోస్తుండే ఒక కుర్రోడు, ఒక 18-20 సంవత్సరాలు ఉంది. సార్ మీరు రాములు నాయక్ కదా సార్ అంటున్నారు రాత్రిలో. నేను కాదమ్మా, ఎవరిని చూసి రాములు నాయక్ అంటే, లేదు సార్ మీరే అంటే. ఒక ఐడెంటిటీ అనేది మీరు టీఆర్ఎస్ కదా సార్ అంటాడు. అట్లా ఐడెంటిటీ ఉంది. టీఆర్ఎస్లో కేసీఆర్ ఎంబడి ఉన్నాడు, మంచిగా ఉన్నాడు, చెడుకు ఉన్నాడు, ఆర్థిక ఇబ్బందులలో ఉన్నాడు, మూమెంట్ నడిపించేటప్పుడు డబ్బులు లేకుంటే ఏ విధంగా సమకూర్చులో అన్ని విధాలలో ఉన్నారు. అందు గురించి టీఆర్ఎస్ అని గుర్తింపు ఉంది. తర్వాత మీకు ఎప్పుడైనా మళ్ళీ టీఆర్ఎస్ నుంచి పిలుపు వచ్చిందా? చాలా సార్లు వచ్చింది, కానీ ఒకసారి మనసు విరిగిపోయిన తర్వాత పోవడం కరెక్ట్ కాదు కదమ్మా. నీకు గౌరవం లేని జాగల నేను ఇప్పుడు నీకు భోజనానికి పిలిచి బిర్యానీ పెట్టి మీదికి తిడుతూ ఉంటే, నిన్ను అగౌరవపరిచి బిర్యానీ పెడితే నీకు తింటావా? అట్లనే ఒకసారి డిఫరెన్స్ వచ్చిన తర్వాత ఇంకెందుకు అనేది చాలా సార్లు వచ్చింది, కానీ నేను పోను. అండ్ ఇంకొకటి, తెలంగాణలో బంజారా భవన్ ఏర్పడడానికి మీరే ముఖ్యమైన కారణం. ఆ టైంలో మీకు ఎట్లా అనిపించింది? అంటే మీరు బహుజనుల కోసం కానీ లేదంటే గిరిజనుల కోసం ఇంత పాటు పడుతున్నారు కదా, సో మీకు ఎటువంటి క్రెడిబిలిటీ కానీ లేదంటే బయట నుంచి కానీ ఎటువంటి అప్రిషియేషన్ కానీ రావడం జరిగింది? ఆ రోజు ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు ఉన్నాయమ్మా, ఇప్పటికిట విజువల్ తీయండి, అనేక టీవీలలో ఉంది. నేను బక్క పేదోని, ఊ అంటే గాలిలో ఎగిరిపోతాను, నాకు భీముడు అటువంటి వాడు మా రాముడు నాయక్ ఉన్నాడు, నాకు మూమెంట్లో కానీ ఎక్కడైనా నాకు బాగా సపోర్ట్ చేసిండు, ఆయన పట్టుబడి బంజారా భవన్ ఇది చేసిండు, నేను బంజారా భవన్ ఇస్తున్నా అనేది ఆ రోజులు చెప్పిన మాటలు. బంజారా భవన్ ఒకటే కాదు, ఆదివాసుల భవన్ ఒకటి చేయడానికి మీరే కారణం. అదే బంజారా భవన్, ఆదివాసీ భవన్, బాబు జగజీవన్ భవన్, 3 భవనాలు. ఒకటి, రెండవది తాండలం గ్రామ పంచాయతీ చెప్పించిన. అవును, ఆ రోజు 73 అంశాల మీద ఫస్ట్ సారి ముఖ్యమంత్రి ఎమ్మెల్సీ కాలేదు, ముఖ్యమంత్రి గారు తాండలం గ్రామ పంచాయతీ చేయాలని క్యాబినెట్ తీర్మానంలో చేయాలని చెప్పి క్యాబినెట్ తీర్మానం చెప్పించి తాండలం గ్రామ పంచాయతీ చెప్పి. తాండాలను గ్రామ పంచాయతీలు చేయడానికి మీరు అంటే ఆ టైంలో ఎట్లా అయింది సార్? మీకు ఎటువంటి స్ట్రగుల్స్ వచ్చాయి? అంటే ఎవరైనా అడ్డుకున్నారా? ఏది గ్రామ పంచాయతీ చేపించడానికి అంతకు ముందు వరకు అసలు లేదు తాండాలను, మీ వల్లనే తాండాలు గ్రామ పంచాయతీలు వచ్చారు. ఎవరైనా వ్యతిరేకించారా, అడ్డుపడ్డారా ఆ టైంలో? చాలా మంది పడతారు కదా రాజకీయంగా. తాండలం గ్రామ పంచాయతీ చేయడం ఏంటి అంటే, తాండలు గ్రామానికి దూరంగా ఉంటాయి, ఎన్నికలు అయినప్పుడు ఓటు వేయడానికి పోతారు. తర్వాత వాళ్ళ అభివృద్ధి మొత్తం గ్రామాలలో అయితే కానీ తాండలలో కాదు. తాండలు కనుక సపరేట్ అయితే మేము 26 జనవరి 15 ఆగస్టు జెండా గీట మేము ఊర్లో పోయి ఎక్కియాలి. మా తాండలో మా గ్రామ పంచాయతీ అయితే ఒక జెండా ఎగిరేస్తాము. అంతన్నా 70 సంవత్సరాలు 60 సంవత్సరాలు అయింది స్వాతంత్రం వచ్చి, జెండా ఎక్కించే భాగ్యం గీట ఉండదా అన్న. అందు గురించి తాండల గ్రామ పంచాయతీ చేస్తే ఆ తాండలు డెవలప్మెంట్ అవుతాయి. రోడ్లు కానీ గ్రామ పంచాయతీ నిధులు కానీ ఇవ్వండి,
కేంద్రం ఇచ్చే నిధులు కానివ్వండి, రాష్ట్రం ఇచ్చే నిధులతోటి అక్కడ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, వాటర్ కానీ అనేక సిస్టమ్ అవుతుంది. ఇది మనకి ఏం పెద్ద భారం పడదు. మనము ఏది ఇచ్చినా గ్రామ పంచాయతీకి ఇస్తాం డబ్బులు. గ్రామ పంచాయతీ ఇస్తే ఇప్పుడు నర్సంపేట గ్రామ పంచాయతీ అనుకున్నాం. నర్సంపేటకే పోతాయి పైసలు, కానీ పక్కన ఉన్న ఆమ్లెట్ విలేజ్లకు పోవు. అందు గురించి సపరేట్ చేయాలి అని ముఖ్యమంత్రికి ఒకటికి 10 సార్లు ఒప్పించి, తర్వాత అదాన్ని గ్రామ పంచాయతీ చేస్తేనే కరెక్ట్ కాదు, రెవెన్యూ విలేజ్ చేయాలంటే రెవెన్యూ వస్తేనే కదా గ్రామ పంచాయతీ మునుగోడగా ఉంటుంది. అంటే 2-3 గ్రామ పంచాయతీలో ఒక రెవెన్యూ విలేజ్. అక్కడ భూములు ఏమన్నా అమ్ముడు పోయినా రిజిస్ట్రేషన్ కానివ్వండి, ట్యాక్స్ కానివ్వండి, అది కనుక వస్తే బాగుంటుంది. అంటే లేదు తమ్మి, ఫస్ట్ టైం మనం ఇది చేస్తున్నాం, ఇప్పుడైతే తాండలం గ్రామ పంచాయతీ చేద్దాం, తర్వాత ఒక 1-2 సంవత్సరాల తర్వాత మనం వెసులుబాటు చూసుకొని తాండలను రెవెన్యూ విలేజ్గా డిక్లేర్ చేద్దామన్నారు. తాండలం రెవెన్యూ విలేజ్ కాలేదు, గ్రామ పంచాయతీలు అయింది ఒక్కటి. రెండవది, అంతకుముందు మార్కెట్ కమిటీలో చైర్మన్లకు రిజర్వేషన్ లేకుండా ఎస్సీ ఎస్టీలకు ఆ రిజర్వేషన్ ఇప్పించి ఈ 10% రిజర్వేషన్ రావడానికి ఎస్టీలకు మీరే ప్రధాన కారణం. ఓకే, ఎస్. ఆ రోజు ముఖ్యమంత్రి గారు మీరు 12% ఉన్నారు అన్నప్పుడు, అన్న మీరు ఇట్లా చెప్తే కాదు, మీరు తాండలో పోయి గిరిజన గూడాలలో పోయి పడుకుంటే వాళ్ళ స్థితిగతులు తెలుస్తాయి, వాళ్ళ స్థితిగతులను మీకు ఒక అవగాహన చేసుకున్నట్లు ఉంటుంది. మీ సిద్దిపేటలో అన్ని తాండలు లేవు, ఒక 2 తాండలు తగులుతాయి, కానీ మైదాన ప్రాంతంలో ఒక 60 నియోజకవర్గాలలో అన్ని తాండలు ఉంది. గిరిజన గూడాలు ఆదిలాబాద్, కొత్తగూడెం, ఖమ్మం ఆ సైడ్లో, వరంగల్లో ఉన్నాయి. మనం పోయి అక్కడ ఒక రోజు బస చేస్తే మీకు ఆ తాండలో కూర్చున్నారు వాళ్ళు చెప్తారు, ఆ తాండ స్థితిగతులు తెలుస్తాయి. రోడ్లు సరిగా ఉండవు. ఎక్కడన్నా గర్భవతి అమ్మ రాత్రిపూట ఆమెను హాస్పిటల్ తీసుకోవాలి, పురుడు నొప్పులు వస్తే చనిపోతురు, ఆ బండ్లు వేసి అటు ఇటు గుంతల్లో ఇది చేస్తే డెలివరీస్ అవుతున్నాయి, అట్లా చాలా ప్రాణాలు పోతున్నాయి అన్న అని చెప్పి ఆయనను ఒప్పించి తాండలలో పడుకోబెట్టి అక్కడ చూసిన తర్వాత ఆయనకు అర్థమైంది, కరెక్ట్ రాములు నాయక్ చెప్పింది, తప్పకుండా ఇది చేయాలి. ఫస్ట్ క్యాబినెట్లో 73 అంశాలలో ఇది ఒక తాండలను గ్రామ పంచాయతీ చేసి, రేపు నేను ఎమ్మెల్సీ అయినా అనుకో, మళ్ళీ ఇంకోసారి నాకు భగవంతుడు అవకాశం బాబాసాహెబ్ అంబేద్కర్ ముఖ్యమంత్రి గారు ఇచ్చిరనుకో, పార్టీ ఇచ్చిందనుకో, మీకు అనిపిస్తుందా ఖచ్చితంగా వస్తుందని? అంటే బయట వినికిడి అయితే ఉంది, కానీ మీకు ఎలా అనిపిస్తుంది సార్? ఇప్పుడు నాకు వస్తుందనే ఆశ అమ్మా, వస్తుందనే ఆశ. చూడాలి ఏమవుతుంది, చూద్దాం. ఎందుకంటే పనిచేసేటోళ్ళకు పదవులు ఉన్నా లేకున్నా పదవి ఇస్తే ఇంకా పార్టీకి మంచి పేరు వస్తుంది, ఒక కార్యకర్త గుర్తింపు ఇచ్చినట్లు ఉంటుంది. ప్రతిదీ మంత్రుల దగ్గర అటు ఇటు పోకుండా అక్కడే సమస్య పరిష్కారం అవుతుందనే ఉద్దేశంతో గిరిజనులు కొంత ఎక్కువ సంతోషపడతారు. ఈ విధంగా అన్నీ ఉంటాయి. తప్పకుండా నాకు అవకాశం ఇస్తాడు ముఖ్యమంత్రి, హైకమాండ్ ఇస్తుంది అనేది నాకు నమ్మకం ఉంది. రైట్ సార్. సో మీరు కాసిం రామ్ దగ్గర నుంచి కానీ, మాయావతి గారి దగ్గర కానీ, అసలు అక్కడ మాయావతి గెలవడానికి కూడా మీరే ప్రధాన కారణం అని కూడా తెలిసింది. ఆ టైంలో ఎట్లా జరిగిందంటారు? ఆ రోజమ్మా నీ లెక్క 20-22 సంవత్సరాల పిల్లలు బిఎస్పి, తెలంగాణ అయితే చిన్న రాష్ట్రం అమ్మా, అది 85 పార్లమెంట్ సీట్లు, 400 పై ఏమో అసెంబ్లీ సీట్లు. అక్కడ మనము ఆర్గనైజ్ చేసి బిఎస్పి గవర్నమెంట్ తీసుకొచ్చినామంటే రాత్రి పగలు కష్టపడి ఏ విధంగా తీసుకొచ్చినామో అదే ధైర్యంతో తెలంగాణ వస్తుంది అనుకున్నా. ఇక్కడ తెలంగాణ తీసుకొచ్చినాం. తెలంగాణ ఒక కేసీఆర్ కుటుంబం తీసుకురాలి. మీరు అసలు ముఖ్యమైనటువంటి పాత్ర పోషించారు తెలంగాణ రావడానికి. అదే ఆ రోజుల్లో రాము లేడు, రామారావు. ఇవాళ మీరు కేటీఆర్ అంటారు కదా, ఆయన రామారావు. ఆ రోజు కవితమ్మ లేదు, లేదు అసలు. ఆ రోజు సంతోష్ రావు లేడు. మేమున్నాం, కార్యకర్తల ముందాం, భుజాన్న మోసుకుందాం, తెలంగాణ అంశాన్ని ఇది చేసినాం. పోలీసులు నన్ను ఎక్కడ తీసుకుపోయి అక్కడ అరెస్ట్ చేస్తుంటే, ఎక్కడన్నా గొడవ జరిగితే రాత్రిపూట ఇంటికి వచ్చి పట్టుకొని పోయేటోడు. నా కాలర్ పట్టుకొని తీసుకుపోయిన పోలీసులు అధికారం రాగానే సుడుట్టు కొట్టింది. అది బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన పవర్ఫుల్ ఆయుధం. బ్యాలెట్ తోటి మేము అధికారంలో వచ్చినాం. అధికారంలో వచ్చిన తర్వాత ఎవరైతే నన్ను అవమానం చేసిరో వాళ్ళే అభిమానం చేసి, అవమానంగా ఎవరైతే చూసిరో తెలంగాణ వస్తుందా సస్తుందా, తెలంగాణ ఇటు పిచ్చోడై తిరుగుతుండు, ఇటు ఎర్రగడ్డకుంటాడు, పక్కకు మెంటల్ హాస్పిటల్ ఉంది, ఇటు మెంటల్ అయి తిరుగుతుంటాను. కానీ నా ఏం గోల్ ఒకటి ఉండే, సెంటిమెంట్ ఉంది, తెలంగాణకు అన్యాయం జరిగింది,
100% మా వెంబడి భగవంతుడు ఉన్నాడని, భగవంతుడు లేకపోయినా ఆయన రూపంగా ఆయన ఆశీర్వాదంతో 1200 మంది పిల్లలు ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఆత్మ నన్ను రాత్రిలో పండనీయకపోతుంది. ఉమ్, ఆ విధంగా గట్టిగా కొట్లాడి తెలంగాణ తెచ్చాం. అటు అటు ఏమో బీఎస్పీ వచ్చింది, 2 రాష్ట్రాలు వచ్చింది. ఉమ్. 2 రాష్ట్రాలు వచ్చినాయి. నాతోటి పెట్టుకున్న కేసీఆర్ని దించిన. సరే, ఇతర రాష్ట్రాల్లో బహుజన పార్టీకి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్, బహుజన పార్టీలకు అంత ఆదరణ ఉంది, కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు బహుజన పార్టీలు లేవు, ఇక్కడ ఎందుకు అంత ఆదరణ లేదు? ఎందుకు లేదమ్మా, ఇక్కడ నాయకుడు లేడు, సరైన నాయకులు సరి లేకపోవడం. అయిన నాయకుడు లేడు. మొన్న మొన్న ప్రవీణ్ ఉండే, ఆర్ఎస్పీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇక్కడ పుట్టిండు ఎక్కడనో, కానీ సిరిపూర్ కాగజ్ నగర్ లో పోయి పోటీ చేసిండు. 40,000 ఓట్లు పడ్డాయి. అంటే మామూలు ఓట్లు కాదు కదా అవి. 40,000 ఓట్లు పడ్డాయి. అంటే నాయకుని మీద కార్యకర్తలకు అభిమానం ఉండాలి, అంటే నమ్మకం ఉండాలి, అభిమానం కాదు నమ్మకం ఉండాలి. ఇవాళ నేను అంబేద్కర్ని చూడలే కానీ 2వ అంబేద్కర్ కాంచీరామ్ని చూసిన. ఆయన అడుగుదాడలో నడిచిన, అందు గురించి ఇంత ధైర్యంగా మాట్లాడుతుంది. కాంశీరామ్ గారు. నేను అంబేద్కర్ని చూడలే, 2వ అంబేద్కర్ ఎంబడి పనిచేసిన అంటున్నా. అయ్యా అనుభవాలు మీకు వచ్చాయి. కాంశీరాము అంబేద్కర్ కంటే ఏం తక్కువ కాదు. ఆ ఫిలాసఫీ ఆయన చేసిన మాటలు. మా దురదృష్టం ఏంటంటే, బహుజనుల దురదృష్టం ఏంటంటే, ఇప్పుడు వరకు బతికి ఉంటే ఆయన దేశ ప్రధానమంత్రి అవుతుండే, ఇటువంటి రాష్ట్రాలు 10 ముఖ్యమంత్రులు అవుతుండే. ఆ రోజు ఎన్టీ రామారావు 50 సీట్లు ఇస్తాము బీఎస్పీ కన్నా రోజే మీరు తీసుకోండి అని చెప్పిన నేను. ఆ రోజే టీడీపీ తోటి మేము బీఎస్పీ మిత్రపక్షం అయితే ఇవాళ ఇక్కడ బీఎస్పీ గవర్నమెంట్ ఉంటుండే. కానీ అది జరిగిపోయింది, నాయకులు సరిగ్గా లేక ఇక్కడ ఇదైతే లేదు. ఎవరికైనా టికెట్ దొరకకపోతే ఎంత చురుకన అయిపోయిందంటే, బీఎస్పీ టికెట్ తీసుకుందాంపా, బీఎస్పీ టికెట్ తీసుకొని పోటీ చేద్దాం, చేసి గెలిచిన తర్వాత ఆ పార్టీలో వెళ్ళిపోదాం. అట్లా ఉదాహరణకు ఇద్దరు, నిర్మల్ ఒక క్యాండిడేట్ గెలిచిండు, తర్వాత సిరిపూర్ కాగజ్ నగర్ గెలిచిరు, బీఎస్పీ బ్యానర్ మీద గెలిచిరు. అక్కడ కొంత ఇది ఉంది, మహారాష్ట్ర బార్డర్ ఉంది. అట్లా ఇవాళ చిన్న చిత్క పార్టీలు దేశంలో ఇది చేస్తాయి. రాను రాను ఇవాళ చంద్రశేఖర్ ఆజాద్ ఉన్నాడు, ఇవాళ బీఎస్పీని బ్రేక్ చేసే పరిస్థితికి వచ్చేసింది. ఎందుకంటే మాయావతి కాంచీరామ్ ముఖ్యమంత్రి చేసింది, కానీ మాయావతి అది కాపాడుకోలేదు. మాయావతి వాళ్ళ ఆస్తులు తప్ప ఇంకా ఏం చేసుకోలేదు. కానీ ఇవాళ సెకండ్ బీఎస్పీ కాంచీరామ్ లేక తయారైతుండు. ఆయన అప్రిషియేట్ చేస్తుంది నేను. చంద్రశేఖర్ ఆజాద్ ఇవాళ ఆయన 5 లక్షల ఓట్లతోటి గెలిచి, అంటే నాయకుల మీద నమ్మకంతో. నార్త్లో తొందరగా వస్తుంది, సౌత్లో కొంత తెలివి పరువులు కదా. ఆడ రాయి పెట్టి ఈడు భగవంతుడు రాముడు అంటే అందరు మొక్కుతారు, కానీ ఈయన రాయిని బీకి అటు పడుతారు. అట్లా కొంత ఆర్గనైజ్ లేట్ అవుతుంది, కానీ ఒక్కసారి ఆర్గనైజ్ అయిన అనుకో మళ్ళీ తిరిగి ఉండదు. అంటే ఇక్కడ పాపులేషన్ తక్కువ ఉండడం వల్లనే, దీని వల్లనే ఇలా వచ్చిందంటారా? పాపులేషన్ అంటే ఈ ఎస్టీల గురించి చెప్తున్నా. ఎస్టీల గురించి ఎందుకు తక్కువ ఉందమ్మా? ఇప్పుడు నేను అంటున్నా 119 సీట్లలో 60 సీట్ల మీద 40,000 నుంచి 60,000 ఓట్లు ఉన్న నియోజకవర్గాలు ఉన్నాయి ఇక్కడ తెలంగాణలో. ఎందుకు లేవు? ఉంటాయి. ఒక పార్టీకి చూడండి, మీరు 2014లో అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్, నేను టీఆర్ఎస్ లో పోయినా మొత్తం ట్రైబల్ టీఆర్ఎస్ కి వేసారు. 100% గవర్నమెంట్ వచ్చింది. ఆ రోజు డబ్బులు లేవు మా దగ్గర, ఎన్నికల్లో కొట్లాడాలంటే డబ్బులు లేవు, అంత ఇది లేదు. తర్వాత కేసీఆర్ తోటి బయటికి వచ్చిన 2024లో మళ్ళీ ఎన్నికలు జరిగినాయి. ఇదే టీఆర్ఎస్ పార్టీ ఓట్ బ్యాంక్ మళ్ళీ కాంగ్రెస్కి మళ్ళింది. ఈ ఉదాహరణకు చూడండి, కోడంగల్, కోజ్గి, తాండూర్, మన ఏది మహబూబ్ నగర్, జడ్చర్ల, షాద్ నగర్, పరిగి, తర్వాత కోడంగల్, ఈసారి మన కల్వకుర్తి, అచ్చంపేట 55,000 ఓట్లు ఉంటాయి ఎస్సీ రిజర్వేషన్. అచ్చంపేట, దేవరకొండ, నాగార్జున సాగర్, మిర్యాలగూడ, హుజరాబాద్, హుజూర్ నగర్, కోదాడ, వైరా, పాలేరు, ఇల్లెందు, మహబూబాబాద్, డోర్నాకల్, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. నేను తిరిగినట్టు ఇవన్నీ కూడా అన్ని కాంగ్రెస్ పార్టీ కాదమ్మా. అవును. ఇవాళ మీకు నారాయణ ఖేడ్
మొత్తం 56,000 ఓట్లు ఆడ మీ సొంత నియోజకవర్గం నారాయణఖేడ్ కదా. నారాయణఖేడ్. సో ఎట్లా ఉంది సార్ మరి మీకు అక్కడ అంటే మీకు నేను ఇప్పుడు ఇండిపెండెంట్ పోటీ చేసిన 40 నుంచి 45,000 ఓట్లు వస్తాయి నాకు. ఎందుకు మీకు అనిపించలేదా మీరు బీఎస్పీ నుంచి చేయాలని మీకు ఎప్పుడు అనిపించలేదా? అంటే ఒకటి ఇది ఉండేమ్మా, ఈ 10-14 సంవత్సరాలు తెలంగాణ రావాలని ఉండే. చిన్న రాష్ట్రం ఆ రోజు అంబేద్కర్ చెప్పిండు, చిన్న రాష్ట్రాలతోటే బాగుపడతారు అనేది చెప్పడం జరిగింది. ఇది నేను ఒక ఎమ్మెల్యే అయితే కరెక్ట్ కాదు, రాష్ట్రం అయితేనే కొంత ఇది ఉంటుందని 14 సంవత్సరాలు అట్టుపోయింది లైఫ్లో. 14 సంవత్సరాలు 14 రోజులు లేక పోయింది నాకు. రోజు కొట్లాటేనే కదా, ఎక్కడో ధర్నా రాస్తారు, పోలీస్ స్టేషన్ పోవడం, ఎవరైతే చనిపోతే అంత్యక్రియలకు పోవడం, ఆ డెడ్ బాడీ మోయడం, మార్చూరి దగ్గర ఉస్మానియా గాంధీ దగ్గర పొద్దుగల పోయి నిలబడి ఆ కుటుంబానికి ఆ ఊరికి పంపించడం, నా జేబులో ఉన్న 20-25,000 రూపాయలు ఆ కుటుంబానికి అప్పుడు సాయం చేయడం, ఒక 5 కిలోల బంగారం నేను ఖాళీ ఈ మూమెంట్కి పెట్టేసి అట్లా ఇది ఉంటుంది. కానీ ఆ దాంట్లో ఒక 14 సంవత్సరాలు పోయింది లైఫ్లో. తర్వాత 4 సంవత్సరాలు ఏమో అధికారంలో ఉంది, అది గిట్ట చూసిన 18 సంవత్సరాలు అదే పోయింది. నేను 18 సంవత్సరాలు ఒక పార్టీని పోయి ఇంకోటి చేసి బీఎస్పీలో కనుక నేను చేస్తే ఇలా ఒక 18 మంది ఎమ్మెల్యేలను తయారు చేస్తుంటే ఆ స్థాయికి తీసుకొస్తుంటే. కానీ తెలంగాణ రాష్ట్రమే మాకు ముఖ్యమైనది, రాష్ట్రం తీసుకొచ్చినాం, అది తృప్తి ఉంది. ఓకే, ఎప్పుడైతే మీకు విభేదాలు వచ్చాయో టిఆర్ఎస్ నుంచి మీరు బయటకు వచ్చినప్పుడు కాంగ్రెస్ లో చేరకుండా బీఎస్పీలోకి వెళ్ళలేదు ఎందుకని ఇది క్వశ్చన్. అంటే ఇప్పుడు ఒక శత్రువుని శత్రుతత్వం చేసి ఏ రాజు బాగుంటాడు, ఏ పార్టీ బాగుంటుంది, బీఎస్పీ ఇప్పటికేం చేస్తే కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ చీలుతుంది ట్రైబల్స్లా, ఎస్సీల. అందుగురించే ఇది కాంగ్రెస్ పార్టీ ఈయనను కొట్టడానికి ఇదవుతుంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రాజ్యాధికారంలో వస్తుందన్న ఉద్దేశంతో అక్కడ పోయి పనిచేయడం జరిగింది. కానీ బీఎస్పీలో ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని ఈ మధ్య కాలంలో టిఆర్ఎస్ లకి అదే బీఆర్ఎస్ లకి రావడం జరుగుతా ఉంది. సో ఎట్లా ఈయన అన్యాయం చేసినట్టేనా బహుజన వాళ్ళకి? 100% కాదమ్మా, ఆయన ఒక ఎమ్మెల్యేనో ఎంపీ కావడానికి చేస్తుంది. కానీ అదే ఓడిపోయి అదే బీఎస్పీని పట్టుకొని ఉంటే ఇవాళ చాలా గౌరవం ఉంటుంది. అదే కదా, గౌరవం పోగొట్టుకున్నట్టు. ఎమ్మెల్యే ఎంపీ అనేది ఇంపార్టెంట్ కాదు, మనిషికి ఒక నైతిక విలువలు. ఇవాళ ఎవరన్నా చూడండి, ఒకసారి ఓడిపోతాడు, రెండోసారి ఏమో ఓడగొడతాడు, మూడోసారి సింపత్తి వస్తుంది. అరే భాయ్ 3 సార్లు ఓడిపోయిండు, ఏమో వేద్దాం రా ఈసారి కానీ వేస్తారు జనాలు. ఒకసారిలో నువ్వు 40,000 ఓట్లు తీసుకొచ్చినావు, బహుజన వాదాన్ని లేపి నువ్వు కంటిన్యూ ఉండే అదే కదా. కంటిన్యూ ఉండకుండా ఏదో కేసీఆర్ చెప్పిండు, కేసీఆర్ ప్రవీణ్ మనం కలిసి పనిచేద్దాం, నీ అటువంటి అధికారులు ఉండేటోళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శించుకోరు కదా. బిఫోర్ ఎలక్షన్ ఒకళ్ళ మీద ఒకళ్ళు శత్రువు లేక మాట్లాడుకొని ఎన్నికలు అయిన తర్వాత ఆయన ఓడిపోయిండు, ఈయన ఓడిపోగానే కేసీఆర్ చాలా తెలివిపరుడు, ఎవరిని ఎక్కడ వాడాలనో అక్కడ వాడుకుంటాడు. ఆ బుట్టలో ఈయన పడ్డాడని అనుకుంటాం అన్న. అంటే ఇప్పుడు ఈయనకి తెలియదు, అంటే నా అవసరం ఉందని అనుకుంటుండే తప్ప అక్కడ వాడుకుంటున్నాను విషయం రాజ్ ప్రవీణ్ తెలియదు. ఆయనకి రాజకీయం తెలుసు, చిన్న స్థాయికి నుంచి కింది స్థాయికి వచ్చిండు, ఐపీఎస్ గా పనిచేసిండు, రకరకాలుగా ఇది చేసిండు. కానీ ఆయనకు అన్ని తెలుసు, ఆయన స్వార్థం పెరిగిందని అనుకుంటున్నాను నేను. అంతకుముందు ప్రవీణ్ అన్నట్టు ఆయన రాజకీయంలో వచ్చిన తర్వాత కొంత ఇబ్బంది పడ్డాడు. ఐఏఎస్ ఐపీఎస్ గౌరవం ఉంటుంది కదమ్మా, వాళ్ళకి ఎక్కడ పోయినా ఫోటో, అట్లా కొంత ఇదేండు అనే ఉద్దేశంతో ఆయన దగ్గర పోయి పని చేస్తుండు. కానీ ఆయనకు తృప్తి లేదు, నాకు తెలుసు ఆయన. ఇప్పుడు అదేదో బీఎస్పీ పార్టీ టిఆర్ఎస్ పార్టీ కూటమి మీద వెళ్ళినా కూడా ఒక గౌరవం ఉండేదేమో. బీఎస్పీ పార్టీ కూటమికి ఒప్పుకోదంటారా? టిఆర్ఎస్ పార్టీ ఎందుకు ఒప్పుకుంటది? అట్లా కాదు, అక్కడ పైన హైకమాండ్ లో కూర్చోబెట్టిన. కానీ ఆ రోజులలో 119కి సెంచరీ కొడుతుందాం అని తండ్రి కొడుకులు బీఎస్పీ పార్టీ తోటి ఎందుకు పొత్తు పెట్టుకుంటారు వాళ్ళు? ఆ రోజు పోయి ప్రవీణ్ కుమార్ మీతోటి నేను కలిసి ఒక 4 సీట్లు అంటే 4 కాదు నీకు గిట్ట ఇయ్యం అదే స్థాయికి ఉండేవాళ్ళు. వాళ్ళ కళ్ళు ఏమో నెత్తి కింద లేకుండే, నెత్తి పైన అయిపోయింది. అందుగురించే ఈయన అడిగిన వాళ్ళు ఇవ్వకపోతుండే. 4 జాగాలు ఇప్పుడు మనం 119 జాగాలో పోటీ చేసే బదులు ఒక 5 జాగాల
మంచి క్యాండిడేట్లను పెట్టి కొంత ఇది చేసి ఆర్థికంగా ఇది చేస్తే తప్పకుండా రిజల్ట్ ఉంటుంది. ఒకసారి 40,000 ఓట్లు కంటిన్యూ చేస్తే సెకండ్ టైం గెలిచే అవకాశాలు ఉంటాయి. ఎంబడి ఉండాలి. ఓడిపోయినంత మాత్రాన ఎక్కడైతే యుద్ధ భూమిలో ఈడ నా పైసలు పోగొట్టుకుందామా నేను ఇక్కడ, నేను ఈడనే దేవులాడితే నాకు దొరుకుతుంది. కానీ నేను ఈడ పూట కొట్టుకొని చార్మినార్ పోయి దేవులాడితే దొరుకుతుందా? ఎక్కడైతే ఓడిపోతామో అక్కడనే కూర్చోవాలి. ఏ నియోజకవర్గం అయితే ఓడిపోతామో హైదరాబాద్ రావద్దు. ఈడ తిండి తిరుగుతాం, అక్కడ ఇంకా 5 సంవత్సరాలు ఎక్కువ బతుకుతాం. అడవి, మంచి వాతావరణం, కల్మషం లేని ప్రజలు, గ్రీనరీ, కల్మషం లేని ప్రజలు. ఇక్కడ హైదరాబాద్ లో ఏముందమ్మా, డబ్బులు ఉంటేనే దోస్తాది, డబ్బులు లేకపోతే పరేషాని. ఈ విధంగా ఉంటది. అందు గురించే ఎక్కడైతే ఓడిపోతామో, ఎక్కడైతే యుద్ధ భూమిలో మనం ఓటమి చెవి చూస్తుందో అదే ఓటమి గెలుపుకు నాంది పలుకుతుంది. అక్కడనే ఉండాలి, అధైర్యపడవద్దు. ఇంకా ఆయన మంచి ఇది ఉంది, హెల్తీగా ఉన్నాడు. ఇంకా 20-30 సంవత్సరాలు రాజకీయం చేయవచ్చు ఆయన. ఇలా నువ్వు టీఆర్ఎస్ లో గెలిచినంత మాత్రాన రేపు అధికారంలో వస్తే మంత్రి అవుతుండొచ్చు కాక, అధికారంలో రాకపోతే ఎమ్మెల్యే అవుతుండొచ్చు కాక. కానీ ఆ స్వేచ్ఛ ఉంటుందా? పార్టీ ఏం చేస్తే అది చేయాలి నువ్వు. కానీ అదే ఇండిపెండెంట్ గా బీఎస్పీగా గెలిస్తే నువ్వు మాట్లాడే స్వేచ్ఛ నీకు ఉంటుంది. అందు గురించే ఇవాళ ఈ విధంగా. ఓకే, రైట్ సార్. ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ అధ్యక్షులు మీరు. సో ఇది స్టార్ట్ అవడానికి ఎక్కడ నాంది పలికింది, స్టార్ట్ అయిన తర్వాత ఏ విధంగా నడుస్తుంది ఈ సంఘం? 1953 మహారాష్ట్ర డిగ్రేస్ లో ఇది సంఘం ఏర్పడ్డాయి. అప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు ఈ దానికి వినాయకుడు ఆ దానికి వచ్చింది, ఏది శంకుస్థాపన చేయడానికి సంఘం పెట్టుకున్నప్పుడు ఆ మీటింగ్కి వచ్చింది. 1953 నుంచి జనవరి 30వ తేదీ 1953లో ఇది స్థాపన జరిగింది. ఈ బ్యానర్ మీద 2 ముఖ్యమంత్రులు అయ్యారు. ఇదేం చిన్న బ్యానర్ కాదు. అనేక మంది మంత్రులు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు, పిసిసి ప్రెసిడెంట్ కర్ణాటక అయ్యారు, రాజ్యసభ మెంబర్ అయ్యారు ఈ బ్యానర్ మీద పనిచేస్తున్నారు. రేపు 30 తారీఖు వస్తే 72 సంవత్సరాలు. నేను మొన్న ముఖ్యమంత్రికి మాట్లాడిన, బంజారా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ కాన్ఫరెన్స్ తీసుకుంటాము. 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు, 33 తెలంగాణ జిల్లాలకెంచి వస్తారు. 33 తెలంగాణ జిల్లాలకెంచి వస్తారు. మీరు తప్పకుండా నాకు టైం ఇవ్వాలన్నా అంటే తప్పకుండా ఇస్తాను. నేను ఇప్పుడు విదేశ పర్యటనలో వచ్చిన తర్వాత మీకు ఒక టైం ఇస్తానన్న టైంలో మనం తప్పకుండా పెట్టుకుందాం. 2000 మంది ప్రతినిధులతోటి 2 రోజుల ఇది కాన్ఫరెన్స్ ఉంటుంది. ఆ 2 రోజుల కాన్ఫరెన్స్లో వారి సమస్యలు 28 రాష్ట్రాలలో ఏమేమి సమస్యలు ఉన్నాయి ఆ దాని మీద, తర్వాత 8వ షెడ్యూల్లో గోరుబోలిని రికగ్నైజ్ చేయాలి. సేవాలాల్ మహారాజ్ జయంతిని మనం ఇక్కడ సెలవు దినంగా ప్రకటించినాం. భారతదేశంలో 15 కోట్ల మంది ఉన్నారు, వారికి అందరికీ సెలవు దినం ఇవ్వాలి. ఎందుకంటే ఇవాళ గురు గోవింద్ సింగ్ ఉన్నాడు, సిక్కు మొత్తం గురువు, అది ఉంటుంది. కృష్ణాష్టమి ఉంటుంది, మొహమ్మద్ పవర్తో ఉంటాడు, ఆదానికి ఉంటుంది. ఇప్పుడు క్రిస్మస్ ఉంటుంది, ఆయన ఒక గురే కదా, క్రిస్టియన్స్ వాళ్ళకు ఉంటుంది. అట్లా 15 కోట్ల మంది వీళ్ళు ఉన్నారు. వీళ్ళకి గిట్ట ఇది ఉండాలని 2వ డిమాండ్. 3వ డిమాండ్ శ్రీ వెంకటేశ్వర స్వామి తోటి పాచికలాడింది హాతిరామ్ బావ. ఆయన ఆస్తులు మొత్తం ఇండియా లోపల ఉంది. ఆ ఆస్తులు అన్యాయక్రాంతం అవుతుంది, అది కాపాడాలి. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో ఉంది, అది అన్యాయక్రాంతం అవుతుంది, కబ్జాలకు గురి అవుతుంది. 3వ డిమాండ్. మొన్న జంతర్ మంతర్ దగ్గర ఒక రోజు ధర్నా 400 మంది తెలంగాణకి ఎక్కిపోయి చేసినాము. తర్వాత 4వ డిమాండ్ ఏదైతే ఉందో, లక్కీషా బంజారా ఏదైతే పార్లమెంట్ కట్టిరో ఆ పార్లమెంటు మొత్తం తాండా ఉండేది, అక్కడ విగ్రహం ఏర్పాటు చేయాలి. 5వ డిమాండ్ ఏమో తపస్శ్రీ రామారావు మహారాజ్ 80 సంవత్సరాలు ఆయన అన్నం తినండి, చెడు అలవాట్లకు దూరం చేసిండు, విద్యకు దగ్గర చేసిండు. వీళ్ళు అంతకుముందు దొంగతనాలు చేస్తుండే, దొంగతనం రూపు మాపించిండు. ఆయనకు భారతరత్న ఇవ్వాలి. కొన్ని రాష్ట్రాలలో ఎస్సీలలో ఉన్నారు, కొన్ని రాష్ట్రాలలో ఎస్టీలో ఉన్నారు, కొన్ని రాష్ట్రాలలో బీసీ డినోటిఫైడ్లో ఉన్నారు. వాళ్ళని అందరినీ ఎక్కడైతే ఎస్సీలు ఉంటారో అక్కడ ఎస్సీలో ఉండాలి, ఎక్కడ ఎస్టీలు ఉన్నారో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ,
ఎక్కడైతే ఎస్టీలు ఉన్నామో అక్కడ ఎస్టీలో ఉండాలి. వేరే ప్రాంతాలలో బీసీలో ఉన్న రాష్ట్రాలు ఏదైతే ఉన్నాయో ఆ రాష్ట్రాలలో అందరినీ ఎస్టీలో చేయాలి, ఒక అంబ్రెల్లా కింద ఒక గొడుగు కింద తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఆ రోజు 1976లో శ్రీమతి ఇందిరాగాంధీ మాకు రిజర్వేషన్ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ. అది ఆ రోజు ఆమె రిజర్వేషన్ ఇవ్వకపోతే ఇవాళ ఐఏఎస్ ఐపీఎస్ గ్రూప్ 1 గ్రూప్ 2 అధికారులు కాకపోతుంటే ఇవాళ రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, అధికారంలో తీసుకువచ్చింది అది అని. రేపు 30వ తేదీ ప్రతి తాండలో బంజారా సేవా సంఘ్ జెండా రూపకల్పన చేసినాం. ప్రతి తాండలో జెండా ఎగురుతుంది 8 నుంచి 11 గంటల వరకు. 11 తర్వాత మన ఇక్కడ ఐమాక్స్ థియేటర్ ఉంది కదా, ఈ జనవరి 26 తారీఖున 30 జనవరి 30 తారీఖు 30 బ్లడ్ బ్యాంక్ క్యాంప్ ఉంటుంది, బ్లడ్ డొనేషన్ ఉంటుంది. దాదాపు ఒక 1000 మందిని తయారు చేస్తున్నాం. బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఉంటుంది. ఇలా ఎంత గిరిజనులనే ఆహ్వానిస్తున్నారా? అన్ని అన్ని కులాలకు కూడా ఆహ్వానం. క్యాంప్ లో గిరిజనులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు నివిగిట్ట ఇవ్వచ్చు, ఆరోగ్యంగా ఉంటావు. అట్లా అందరినీ ఆహ్వానం చేస్తాం, అందరికి భోజనాలు పెడతాం. ఆ రోజు 72 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలో 73వ సంవత్సరంలో ఇదవుతుందా నాకు తెలంగాణ రాష్ట్రం బంజారా సేవా సంఘ్ రాష్ట్ర అధ్యక్షునిగా అయినా నాకు గౌరవం ఉండాలని, మంచి పేరు రావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తారు. రైట్. అయితే అస్సాంలో రాహుల్ గాంధీకి ఈ రోజు ఆయన మీద కేసు నమోదైంది, విన్నారా? రాహుల్ గాంధీకి అస్సాంలో ఒక కేసు అయితే ఫైల్ అయింది. ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. జనవరి 26కి సందర్భంగా, లేదంటే ఆగస్టు 15వ తారీఖు సందర్భంగా స్వాతంత్రం వచ్చినా లేకపోతే గణతంత్ర దినోత్సవం వచ్చినా మనకి రాలేదు. ఎప్పుడైతే అక్కడ రాముడు పుడతాడో, రాముడికి పూజలు చేస్తారో, రాముడికి గుడి కట్టిస్తేనే అక్కడ స్వాతంత్రం వచ్చిన కొన్ని వ్యాఖ్యల్ని ఈయన వ్యతిరేకించినందుకు ఆయన మీద కేసు ఫైల్ చేసినట్టున్నారు. సో దీన్ని ఎట్లా చూస్తారు అంటే, మీరు కాంగ్రెస్ లో ఉన్నారు కాబట్టి మీకు రాహుల్ గాంధీ గారి గురించి కానీ, లేదంటే వాళ్ళు ఇప్పుడు ఈరోజు హనుమంతరావు గారు ఈ ఇష్యూ మీద నిరసన కార్యక్రమాలు చేపడతాము, లేదంటే ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం, వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేయాలి, అమిత్ షా మీద కూడా, లేదంటే మేము ఊరుకోమని ఆయన హనుమంతరావు గారు అన్నారు. సో మీరు ఎట్లా చూస్తారు ఈ ఇష్యూని? ఆ రోజు అంబేద్కర్ ని అగౌరవపరిచారు కదమ్మా అమిత్ షా గారు. అంబేద్కర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. చేసి మొత్తం భారతదేశం ప్రజలు కాదు, ప్రపంచ ప్రజలు చూసి ఆయన అరెస్ట్ చేయాలనేసి డిమాండ్ ఉంది ప్రధానంగా కదా. ఇప్పుడు రాహుల్ గాంధీ అక్కడ రాముడు పుట్టిండు అది ఇది అని చెప్పగానే మీరు కేసులు బనాయించారు. రాహుల్ గాంధీకి కానీ ఆ కుటుంబానికి కేసులు కానీ జైలు కానీ ఏం కొత్త కావు కదా. వాళ్ళ ముత్తాత కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర్యం గురించి కొట్లాడి ఎన్నో సంవత్సరాలు జైల్లో ఉన్నాడు, పండిట్ జవహర్లాల్ నెహ్రూ. వాళ్ళు ఆ కుటుంబం కించి వచ్చినారు. చుట్టం ఏదైతే ఉంటుందో, లా ఏదైతే ఉంటుందో అందరికీ ఒకటే కదా. అధికారంలో ఉన్నందుకు ఒకటి, అధికారం లేనందుకు ఒకటి. మీరు ఎక్కువ మాట్లాడితే మీ మీద కేసులు బనాయిస్తాం, కేసులు పెడతామని చెప్తున్నారు కదా. మళ్ళా ఇవాళ దేశ ప్రధాని కదా, అన్ని రాష్ట్రాలకు దేశ ప్రధానే కదా, ఒక గుజరాత్కే కాదు కదా. మణిపూర్ సంఘటన ఇంత జరిగింది, ప్రధానమంత్రి ఎప్పుడన్నా పోయిందా అమ్మ? ఇవాళ అస్సాంలో ఎవరు ట్రైబల్ ఎక్కువ ఉంటారు, తర్వాత కొన్ని ప్రాంతాలలో కొత్త అటువంటి జాగాలో ఉన్నారు. మళ్ళీ రాహుల్ గాంధీ ఎందుకు పోవాలి? అదే మణిపూర్ అల్లర్లకి అసలు ప్రధానమంత్రి అసలు రెస్పాండ్ అవ్వకపోవడానికి కూడా. మణిపూర్ లో చనిపోయేటోళ్ళు ఎవరు? రెండు గిరిజన తెగ చెందినోళ్ళే కదా. ఎగ్జాక్ట్లీ. వాళ్ళ గురించి పట్టించుకోవడం ఏంది? వాళ్ళు మాకు ఓటేయరు కదా. మనం చేస్తే అట్టు కాదు. ప్రధానమంత్రి అయినా ప్రతిపక్ష నాయకుడైనా పోవాలి అన్ని జాగాలో. ఆయన ప్రతిపక్ష నాయకుని హోదా ఇది చేస్తుండు. అస్సాం పోతుండు, మణిపూర్ పోతుండు, జమ్మూ కాశ్మీర్ పోతుండు. కొట్లాట అయితే ఎక్కడైతే అసంఘటితంగా ఉన్న వాళ్ళకు సంఘటితం చేయడానికి, బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాపాడడానికి మొన్న 400 సీట్లు కనుక బీజేపీ కనుక వస్తే రాజ్యాంగం ఉండకపోయింది. రాజ్యాంగం చూటలు పడిపోయింది, రాజ్యాంగాన్ని తీసేసేటోళ్ళు. 400 నుంచి 240 పడే వరకు అర్థం కాలే వాళ్ళకు. ఇంకా కొంత కష్టపడి ఇది చేస్తే యూపీఏ ప్రభుత్వం వస్తుండే. ఇవాళ ఆ రోజులలో మన నితీష్ కుమార్ గారిని, తర్వాత చంద్రబాబు నాయుడు వాళ్ళు అటువంటి వరుస గవర్నమెంట్ ఆటోమేటిక్గా యూపీఏది ఉంటుండే. తర్వాత ఈ విధంగా కొంత వాళ్ళకు కలిసి వస్తుంది. ఇలా ప్రధానమంత్రి ఏదైతే మాట్లాడిండో, ఎన్ని వాగ్దానాలు ఇచ్చిండో, ఎంత ఇది చేసిండో
ఆయన టైం బాగుంది, టైం బాగున్నప్పుడు ఎవరు ఏం చేయలేరు. అంటే ఇప్పుడు అంబేద్కర్ ఏమైనా దేవుడా దేవుడా అనే దానికి కూడా అటు ప్రధానమంత్రి కూడా ఏం సపోర్ట్ చేయకుండా సైలెంట్ గా ఉన్నాడు కదా. అమిత్ షా ఇష్టం అలాంటి మాటలు అంటే ఒక హోదాలో ఉన్నటువంటి వ్యక్తి అంబేద్కర్ గారి గురించి ఆయన ఏమైనా దేవుడా దేవుడా అన్నట్టు ప్రస్తావించారు. సో పక్కన వాళ్ళు కానీ లేదంటే ప్రధానమంత్రి కానీ ఎవరు కూడా దీని గురించి ఎందుకు అడ్డుపడలేదు అనేది. వీళ్ళందరూ వ్యతిరేకత కాదమ్మా, రాజ్యాంగానికి వ్యతిరేకత. ఆర్ఎస్ఎస్ వాళ్ళు రాజ్యాంగానికి గాంధీజీని చంపిన నాథరాం గాడ్సేని వాళ్ళు మొక్కరు, కానీ గాంధీజీని మొక్కరు కదా వాళ్ళు స్వాతంత్రం తీసుకొచ్చింది. అంబేద్కర్ రాముడికి 100 సార్లు రాముడు రాముడు అంటే మీరు చచ్చిపోయిన స్వర్గాన్ని పోతారు. అంబేద్కర్ అంబేద్కర్ అంటే మీకు ఏమొస్తుంది అనుకుంటూ. అంబేద్కర్ లేకపోతే నీకు ఈ సీటు వచ్చాడుగా, ఈ రాజ్యాంగం లేకపోతే నువ్వు హోమ్ మినిస్టర్ అయ్యేటోనివా? నువ్వు ప్రమాణ స్వీకారం ఏ దాని మీద చేస్తావు? రాజ్యాంగాన్ని ఇది పెట్టుకొని చేస్తావు కదా. అటువంటి రాజ్యాంగాన్ని నువ్వు అగౌరవపరిచినప్పుడు 100 కాదు, 1000 కాదు, 1,00,000 కాదు, కోట్ల సార్లు మా దాంట్లో ప్రాణం ఉన్నంత రోజులు అంబేద్కర్ అంబేద్కరే అంటారు. మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా, మీరు పక్క ప్రధానమంత్రి చెప్పలేదు కదా, తర్వాత ఇంకో ఎంపీ చెప్పలేదు అంటే, కానీ ప్రజలలో అంబేద్కర్ ఉన్నాడు. ఇవాళ అంబేద్కర్ 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 లేకపోతే ఈయన ఇంట్లో రాసిన ఉండదు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంతో ఈయన ఇంట్లో రాసిన ఉంది. లేకుంటే రాముడు రాసిన రాజ్యాంగంతో ఉందా? ఇవాళ రాముడు మేము భగవంతుడిగా భావిస్తాం, కానీ మాకే అది అంకితమైన రాముడు, భారతీయ జనతా పార్టీకే దేవుళ్ళు, మీరంతా రాక్షసులు అన్నప్పుడు మాకు అంబేద్కర్ యాదకు వస్తాడు, రాజ్యాంగం యాదకు వస్తుంది. అంతే. అప్పుడు దేవుళ్ళు గుడిలోకి రానియలేదనే కదా అంబేద్కర్ అనేవాడు బయటకు రావడం జరిగింది. అంబేద్కర్ కి రానియలే కాదు, శ్రీమతి ఇందిరాగాంధీని మన ఒరిస్సాలో పూరి జగన్నాథ్ మందిరంలో భర్త లేడని రానియలే. ముర్ము రాష్ట్రపతి ముర్ము కూడా ఆహ్వానం కూడా రాలేదు కదా. కరెక్ట్ చెప్పినాం. రామ మందిరంకి భర్త లేడు అని ఆయనకు ఆమెకు ఆహ్వానం రాలేదు. దేశ రాష్ట్రపతి ఆమెకు ఆహ్వానం లేదు. రాష్ట్రపతి కూడా గౌరవం దక్కలేదు. అయితే ప్రధానమంత్రి అయినా హోదా అయినా పూరి జగన్నాథ్ టెంపుల్లో మీరు రావద్దు. బ్రాహ్మణులు ఎందుకు రావద్దు అంటే, దేశ ప్రధాని కాదు, నీ భర్త లేడు, అందు గురించే రావద్దు. కానీ అంబేద్కర్ ఎప్పుడైతే లోపట జోర్ని రాజ్యాంగంలో రాసిండో సమాన హక్కులు మహిళల గిట్ట ఉంటాయి అని ఏదైతే చెప్పిండో, హిందూ కోడ్ బిల్ల మహిళలకు సమాన హక్కులు కొంతమంది వ్యతిరేకించిన లా మినిస్టర్ గా రాజీనామా చేసిన ఘనత ఆయనకుంది. ఇవాళ మహిళలు మీరు కనుక చదువుకొని ఇంత ఇది ఉంటే, అప్పుడు భర్త చనిపోతే సతీ అని చెప్పేటోళ్ళు, భర్త చనిపోతే భార్య గిట్ట అందులోనే కాల్చే సతీ సగమనం మనం చూడలే మనం. అటువంటి దానికి వాళ్ళ గురువు ఎవరైతే ఉన్నారో జ్యోతిరావు పూలే, అటువంటి వాళ్ళు అందరు కలిసే కదా ఆయనకు అడుగుతారు ఒక మాటలలో, జ్యోతిరావు పూలే 10వ తరగతి చదువుకోలేదు, నువ్వు ఇంత చదువుకొని ఆయన గురువు ఎట్లా భావిస్తావు అంటే, ఆయన ఒకటే మాటలలో చెప్తారు, చదువు ఇంపార్టెంట్ కాదు, సంస్కారం ఇంపార్టెంట్. ఆయన అందరినీ ఇది చేస్తుంది. ఇలా మీరు సరస్వతి తల్లి దగ్గర పోతారు, ఏది బాసరా. ఇవాళ మనం పిల్లలకు మా మన్మంచి విద్యాభ్యాసం చేయాలంటే మా ఇంట్లో సరస్వతి టెంపుల్ కు పోతాం, ఆడ బాసరా అని చెప్తారు. కానీ ఆడపిల్లలకే చదువు లేకుండా కొన్ని కుటుంబాలు ఉన్నప్పుడు ఆమె భార్య సావిత్రిబాయి, ఆ సరస్వతి తల్లి ఎక్కడుందో, అసలు సరస్వతి తల్లి ఆమె. ఆ రోజు లేడీస్ కి చదవకుండా వీళ్ళు ఇచ్చేస్తే ఆమె చదువు చెప్పింది. ఇవాళ మీరు ఎంఆర్ఓలు కలెక్టర్ ఉన్నారంటే సరస్వతి తల్లి కాదు, అసలైన సరస్వతి తల్లి సావిత్రిబాయిని మొక్కి ఆడ మీరు ఇచ్చేయాలి. అభ్యాసం ఎక్కడైతే మనం చేస్తామో, మా పూర్వంకి మంచి విద్య చదవాలంటే మహిళలు అందరు కలిసి సావిత్రిబాయి ఫోటో దగ్గర చూస్తే తప్పకుండా ఐఎస్ ఆఫీసర్లు వెళ్తారు. రైట్. మీరు ఎలాగో అంబేద్కర్ వాది కాబట్టి ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ సార్, ప్రస్తుతం ఉన్నటువంటి ఎస్సీ రిజర్వేషన్ కోసం, ఏబిసిడి వర్గీకరణ కోసం అంబేద్కర్ వాదులు అంటూ ఒక కార్యక్రమం అయితే చేపడుతున్నారు. సో మీరు దీన్ని సపోర్ట్ చేస్తారంటారా? ఎస్సీ వర్గీకరణ సపోర్ట్ చేయండి, అపోజ్ చేయండి, రెండు ఉన్నాయి. ఇప్పుడు A to Z పంచుకుందాం, ఏబిసిడి కాదు, A to Z పంచుకుందాం. ఏ రంగంలో ఏది ఉందో ముందుగా రాజ్యాధికారం వద్దాం. రాజ్యాధికారం రావద్దా? రాజ్యం ఏలవద్దా? మీరు రాజ్యం వెళ్తేనే కదా ఏ నుంచి జడ్ వరకు పంచుకోవచ్చు, ఏముంటుంది. సో ముందు వాళ్ళకి అధికారం ఇవ్వాలనేది మీ ఆశ. అందరికీ అధికారం రావాలండి, అందరికీ అధికారం రావాలి.
మేము ఎన్ని రోజులు అప్లికేషన్ పెట్టుకోవాలి? అప్లికేషన్ తీసుకునేటోళ్ళు ఉండాలి కదా. ఉమ్, అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన బుల్లెట్ కంటే పవర్ఫుల్ బ్యాలెట్. ఆ బ్యాలెట్ ఎవరైతే 5,000 ఇస్తారో అందుకే అమ్మేస్తారు మనరు. ఉమ్. కానీ అదానికి ఒక్క ఓటే, అంబానీకి ఒక్క ఓటే, నీకు నాకు అందరికి ఒకటే ఒక్క ఒకటి ఓటు. 5,000 ఇచ్చిండు అనుకో, సంవత్సరానికి ఎన్ని రోజులమ్మా? 365 5 సంవత్సరాలకు ఎన్ని రోజులు? క్యాలిక్ చేయాలి. 1825 రోజులు ఉమ్, డివైడెడ్ బై 5,000. ఉమ్, ₹2.80 ఓటు అనుకుంటే ఇంకేం చెప్పాలి? ఆ ఓటుని కొంత ఇటు తిప్పి ఇటు కొట్టితే నేను రోజు వచ్చి గిరిజనులకు పట్టాలు ఇవ్వండి, ఉమ్, పోడు భూములు ఇవ్వండి, లేకుంటే వాళ్ళకి ఏమో తాగడానికి నీళ్ళు ఇవ్వండి, నడవడానికి రోడ్డు ఇవ్వండి, చూడడానికి వెళ్తురు ఇవ్వండి అన్నప్పుడు నీ సంఖ్యాబలం ఎంత ఉందో నీవే వేసుకుంటే నీవే ఇచ్చేటోనే అవుతావు కదా. ఉమ్. అందు గురించి అంబేద్కర్ రాజ్యాంగం రాసింది. రైట్ సార్, లాస్ట్ అండ్ ఫైనల్ ఒక క్వశ్చన్. ఇన్ కేస్ మీకు కనుక ఎమ్మెల్సీ వస్తే మీరు అన్నట్టు అంబేద్కర్ వాదిగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఏ రకంగా అమలు పరిచే విధంగా ఉంది, బహుజనులకి ముఖ్యంగా మీ గిరిజనులకి ఎటువంటి హామీలు ఇవ్వబోతున్నారు? నేను ఎమ్మెల్సీ అయితే ఉమ్, గిరిజన తాండాల, గిరిజన గూడాల ఫస్ట్ ఫస్ట్ విద్య. విద్య, ఉమ్, తర్వాత హెల్త్, ఇవన్నీ వద్దు. ఇవి ఉమ్. రుణమాఫీలు అది ఇది ఏమొద్దు. ఈ దళిత బంధువులు గాని దళిత రైతు బంధు, కూలీలకు గాని దరిద్ర బంధు ఏమొద్దు, ఆ, ఏమొద్దు. ఉచిత విద్య వైద్యం. పింఛన్లు వద్దు, ఏమొద్దు. ఉచిత విద్య, ఉచిత వైద్యం. వైద్యం, మీరు ఉండేదాన్ని మంచిగా. ఉమ్, ఇవన్నీ సోమరిపోతానండి. అవును. ఇదంతా కానీ పని చేయకుండా ప్రతి నాయకుడు ఇదే మాట చెప్తారు కానీ ఎందుకు అమల్లోకి రాదంటారు? అది చేస్తే మేము ఓడిపోతామని భయం కాదు. ఓడిపోతాం. ఏమైతుంది? ఒకసారి అది వస్తుంది. ఇవాళ నీకు అనారోగ్యానికి నువ్వు ఇదైతే జ్వరం వస్తే అంతకుముందు ఒక పెన్సిలిన్ ఇంజెక్షన్ ఇచ్చేటోళ్ళు మీరు చిన్నగా ఉన్నాం. ఉమ్, మూలం గుచ్చుకున్నా ఏది గుచ్చుకున్నా సర్వరోగ నివారణ. ఉమ్, నీకు జ్వరం వచ్చిందని ఇక్కడ ఎక్స్రేలు తీపించుకొని బ్లడ్ టెస్ట్ చేపించి ఇంకో హాస్పిటల్లో ఈ రిపోర్ట్ సరిగ్గా రాలేదు ఇంకోసారి ఇవ్వాలంటాడు. ఉమ్, అట్లా ఒక్క మనిషికి కిడ్నీ పాడైనా లైఫ్ ఇది అయిపోతుంది. లేకుంటే ఏమో ఆరోగ్య పరిస్థితులు బాగా లేకుండా లక్షలు ఇండ్లు అమ్ముకున్నారు. కోవిడ్లో చూసినాం కదా. ఉమ్, కొన్ని కోట్ల మంది ఎన్ని కోట్ల ఆస్తులు దారదత్తం చేసి ఎట్లా దోచుకున్నారు. ఎన్ని హాస్పిటళ్ళు బాగుపడ్డాయి, ఎన్ని కుటుంబాలు రోడ్డు మీద వచ్చేసినాయి. ఆ కుటుంబాల పరిస్థితులు ఏంది? ఇలా అప్పులకు తీయలేక మనిషిని బతికించుకోలేక కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చేయిపోయినా. అందు గురించే వైద్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఆరోగ్యంగా ఉన్నప్పుడు అన్ని విధాలుగా ఉంటుంది. నీ దగ్గర కోట్ల రూపాయలు ఉండి ఆరోగ్యంగా లేకపోతే ఆ కోట్లు ఎందుకు? అట్లా విద్య, వైద్యం రెండు ఉచితం. తత్వమే అందరు పని చేయాలి. అందరు 8 గంటలు పని చేయాలి. ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళ పింఛనట్లు వాళ్ళ కొడుకులు చేసుకోవచ్చు. ఇది చేయాలంటే ఓల్డ్ ఏజ్ హోమ్ పెడతాం, మంచి ఏసీ రూములు పెడతాం, వాళ్ళ కోడలు పెట్టని తిండి పెడతాం, వేడి వేడి ఇడ్లీలు పెడతాం, మంచి అంబలు తాగిస్తాం, వాళ్ళకి హెల్త్ గా పెడతాం. అది ఒకటి సరిపోతుంది కదా. 2,000 ఓల్డేజ్ హోమ్ లో అక్కడే అక్కడనే డాక్టర్ ఉంటారు వాళ్ళు. డాక్టర్ ని కూడా పెడతారు. డాక్టర్లు ఉంటారు, వైద్యం ఉంటది, మళ్ళా చూసుకోవడానికి. ఆయాలు ఉంటారు. ఉమ్, 2-3 పనులు చేస్తే రాముళ్ళమ్మా. ఉమ్, అరే నేను పింఛన్ తీసేస్తే ఏడ గెలవను, లేకుంటే రైతు బంధు పోతే నేను గెలవను. ఎన్ని పైసలు వృధా అవుతుంది, ఎన్ని పైసలు ఇది అవుతుంది. ఉమ్, పోతే పోతే ఒకసారి ముఖ్యమంత్రి పదవిలో పోతుంది కదా, ఉమ్, ఏమవుతుంది? ఇలా మీరు పోయి ఢిల్లీలో చూడండి, కేజ్రీవాల్ స్కూల్స్ కట్టిండు, ఎంత బ్రహ్మాండంగా ఉంది. ఇలా ప్రైవేట్ స్కూల్లో పోతలేరు అక్కడ. ఎందుకు? ఉన్న వాస్తవాలు మనం మాట్లాడుకోవాలి. ఉమ్. ఇలా అటువంటి బడి పెట్టి, ఏసీలు పెట్టి, మంచి టీచర్లను పెట్టి ఆ పిల్లలను ఏమన్నారు? కేజీ టు పీజీ తెలంగాణ వస్తే అవును, కేజీ టు పీజీ అన్నారు. నియామకాలు నిధులు అన్నారు. అసలు అవి లేదు. కేజీ టు పీజీ 12 సంవత్సరాల కుర్రోని అక్కడ వేసేసి మంచిగా విద్యనిచ్చి, నాణ్యతమైన విద్యనిచ్చి 12వ తరగతిలో ఒక స్టీల్ పైప్ లైన్లో వేసి ఎట్లా తయారు చేస్తామో అట్లా 12 సంవత్సరాలు ఆయన తయారు చేసి బయటికి పంపిస్తాడు. ఎక్కడన్నా బతుకుతాడు. ఉమ్, ఆయనకి ఇంగ్లీష్ పెట్టి మంచిగా చదువు చెప్పి తర్వాత నీ విద్యకి ఇక్కడికి మనము విదేశాలకు పంపిస్తున్నాం. ఉమ్, విదేశాలకు ఎంతన్నా కానీ డబ్బులు వాళ్ళకి పిల్లలకు చదువు చెప్పియాలి, ఉమ్. చదువు చెప్పియాలి. అవును. ఇది ఉండాలి. నువ్వు పని చేయకపోయినా పర్వాలేదు, నీకు ఇన్ని పైసలు పింఛన్ ఇస్తాం, నువ్వేమన్నా చెయ్యి,
ఇది ఇది కరెక్ట్ కాదు కదా. సో ఫైనల్ గా అయితే మీరు ఖచ్చితంగా ఇది ఇస్తామని హామీ అయితే ఇస్తున్నారు. మేము రేపు ఏమన్నా అయితే మేము పార్టీ కనుక పెడితే రెండే ఉన్నాయి స్లోగన్. ఏంటివి? ఏం పెడతా? ఉచిత విద్య, ఉచిత వైద్యం, రెండే. చూద్దాం సార్. అందరు నాయకులు ఇదే మాట అన్నారు, మీరే కాదు. ప్రతిమై అన్ని రద్దు అంట. నాకు ఓటేసే ముందు పింఛన్ రాదు చెప్తాం డైరెక్ట్ గా, రైతు బంధు రాదు, రుణమాఫీ కాదు, అన్ని కాదు. ఎవరైతే అప్పు చేసిండో అప్పు తెరవాలి. ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు కూడా తీసేస్తారు. ఉచిత బస్సు లేదు, ఉచిత కరెంట్ లేదు, ఉచిత నీరు లేదు. కష్టపడాలి, పని చేయాలి. నీకేమైతుంది? విద్యకు డబ్బులు కావాలి, వైద్యానికి డబ్బులు కావాలి. కరెక్ట్ చెప్పేసి సార్. వస్తారు, లేకుంటే ఓడిపోతాం. ప్రతిపక్షంలో ఉంటాం, కొట్లాడుతూ ఉంటాం, అంతే అంతే. కానీ లేనిపోని హామీలు ఇచ్చి అగో ఆయన ఇయ్యలేదు కదా, ఇప్పుడు ఎట్లా చేస్తారు? ఇప్పుడు 6 గ్యారెంటీలు ఇంకా రాలేవు వాళ్ళు ఏం చేసిరమ్మా? 10 సంవత్సరాలు ఉన్నారు కదా, ₹1,00,000 రుణమాఫీ చేసిరా? దళితునికి 3 ఎకరాల భూమి ఇచ్చిరా? దళిత బంధు అయితే ఇచ్చామని. దళిత బంధు ఎవరు అడిగిరమ్మా? దళిత బంధు ఎవరికి పోయింది? వాళ్ళ కార్యకర్తలకు పోయింది. అసలు ఆ గ్రామంలో ఒక దళితుడు ఉన్నందుకు అందరికంటే బీదోనికి పోతే అది దళిత బంధు. 4 ఉంగరాలు పెట్టుకొని ఇంత పెద్ద దొడ్డు చైన్ వేసుకున్నందుకు దళిత బంధు ఇస్తే ఆ పైసలు మిస్యూజ్ అయినట్లు కదా. ఇప్పుడు మీరు దళిత బంధు ఇచ్చి ఈవెన్ రైతులకు కూడా ఆ మొత్తం లక్షల డబ్బులన్నీ కూడా ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇచ్చాడని చెప్తున్నారు. ఇది అదే అంటున్నా కదా. ఆ రోజు నేను వ్యతిరేకించిన 5 ఎకరాలే కట్టం పెట్టాలన్నా, కానీ వినలేదు. ఆడు వ్యవసాయం చేయకుండా ఇప్పుడు మా బేగం బజార్ లో మార్వాడి సెట్లు ఉన్నారు. మా నారాయణఖేడ్ సైడ్ లో 3,000 ఎకరా తీసుకున్నారు. ఓ గుట్టలు ఉంటాయి అన్ని, వాళ్ళ బ్యాంకు పనికి వస్తాయని తీసుకురు. ఆడు వ్యవసాయం చేయడు. మర్సిడీస్ కార్లో వచ్చి నాకు 4 లక్షల చెక్ వచ్చింది ఎమ్మెల్సీ ఉన్నప్పుడు. ఆ చెక్ తీసుకొని నేను జేబులో పెట్టుకున్నాను. ఇస్తాను పోతారు తర్వాత అందుకు 4 సార్లు వస్తుంటే వచ్చిండారు. క్యాష్ పుస్తకం బాత్ కరో సాబ్ అంటే ₹1,00,000 ఇవ్వమన్నా. నా ఎంబడి తిరిగే కార్యకర్తలు మీరు తీసుకుంటారు పోండి అంటే ₹10,000 ఎవడైతే వ్యవసాయం చేస్తాడో ఆనికి రాలే కానీ 1/4 ఎకరా, 1/2 ఎకరా మార్వాడి అతనికి దాదాపు 4 లక్షలు వస్తాయి. ₹1,00,000 తీసుకొని ఇగో అందుకు రైతు బంధు ఇగో 10,000 అని ఇట్లా అట్లా మొత్తం చాలా మిస్యూజ్ అయింది. ప్లాట్లు చేసిన ఎక్కడైతే రెసిడెన్షియల్ జోన్ కి కమర్షియల్ అగ్రికల్చర్ రెసిడెన్షియల్ జోన్ చేసి ప్లాట్ అప్పుడు ఇంటి ఆదానికి రైతు బంధు ఇస్తే అది మిస్యూజ్ కాకపోతే ఏంది అది? ఓకే, ఇప్పుడు మీరు ఒకవేళ వస్తే కనుక వీటన్ని కట్ ఆఫ్, అన్ని కట్ ఆఫ్. విద్యా ఉద్యోగం 5 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా ఇవ్వరు. 5 ఎకరాలు ఏమి ఏమండి? ఎవరు వ్యవసాయం ఆడి చేసుకోవాలి? చేయలేదా ఇంతకు ముందు? అంతే. తెలంగాణ ఏర్పడక ముందు వ్యవసాయం చేయలేదు. ప్రాజెక్టులు కడతాం, మంచి ప్రాజెక్టులు ఇచ్చేస్తాం, పెట్టుబడులు తీసుకొస్తాం, విద్యను చేస్తాం. మన పిల్లలు ఎప్పుడు ఉద్యోగాలు చేయాలన్నా ఇండస్ట్రీస్ పెట్టాలి, వాళ్ళు ఆ స్థాయికి తీర్చిదిద్దాం. ఎప్పుడు టాటా బిర్లని వెళ్ళాలన్నా ఇలా బిలో పవర్టీ లైన్ లో ఉన్నాడు ఒక టాటా బిర్లను తయారు చేస్తాం ఒక ఊరికేంచి, ఆ విధంగా తయారు చేస్తాం. ఇప్పుడు ఏమైంది? సోమరపోతు కాకపోతే ఏమైంది మన రాష్ట్రంలో? హోటల్ ఏమో ఒరిసోళ్ళకి పోయింది, బీహార్ ఏమో నాటులు వేస్తుర్రు, ఇవాళ యూపీలో ఏమో మొత్తం డెకరేషన్ ఇది చేస్తుర్రు, ఆంధ్రలో ఏమో ఇది బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. తెలంగాణలో ఏం చూస్తుండ్రు? గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తలేరు. తెలంగాణలో ఎవరు దండ ఇస్తాడు, ఎవరు సాయంత్రం బిర్యానీ పొట్లాలు ఇస్తాడు, ఎవరు ₹500 వస్తాడు, ఎవరు మీటింగ్ పెడతాడో అదాన్ని ఎదురు చూస్తాడు. రాను తెలంగాణలో ఉన్న ఏదైతే సోమరపోతులుగా తయారైతురో వీళ్ళకి ఎవరు పనికి ఇవ్వకుండా అయిపోతారు. ఇలా మన స్టేట్ సంపద ఏ స్టేట్ కు పోతుంది? వేరే రాష్ట్రాలకు వస్తుంది. వచ్చి ఆడు బీఆర్ వచ్చి నాటేస్తాడు, ఇక్కడ డబ్బులు సంపాదించుకుని మనోడు పని చేయడు, 12 గంటలకు రాడు. అంటే స్టేట్ గవర్నమెంట్ లో ఉచిత పథకాలకు అలవాటు పడి సోమరిపోతాయి, పని చేయకుండా. అంతే కదా. మాకు కావాలి ఓటు, మనం ఉచితం ఇద్దాం. ఉచితం ఎన్ని రోజులు ఇస్తాం, ఎక్కడ ఇస్తాం, ఏం చేస్తాం? అన్ని ఉచితంగా ఇచ్చేయడం వల్ల. కరెక్ట్ చెప్పారు సార్ మీరు అన్నది. ఏమో ఎంతమంది నాయకులు కూడా ఇదే మాట అన్నారు. మరి నిజంగా ఒకవేళ మీరు ఇప్పుడు ఎమ్మెల్సీకి వస్తే ఎంతో కొంత మీకు అధికారం వస్తుంది కాబట్టి కాస్తైనా మార్పు రావాలని అయితే కోరుకుంటున్నాం సార్, మీ సైడ్ నుంచి అయినా. అంటే మీరు కనుక ఈ స్టెప్ ని కనుక ముందుకు తీసుకెళ్ళినట్లయితే మిమ్మల్ని చూసి మరికొంతమంది నాయకులు కూడా మీ వెనకాల నడుస్తారు. అంతే కదా. అంతే.
ఇప్పుడు వర్షం పడ్డప్పుడు ఒక చినుకుతోటే స్టార్ట్ అవుతుందమ్మా. చినుకు పోయి ఒక భారీ వర్షం అవుతుంది. వర్షం పోయి కాలువలు అవుతాయి. కాలువలు పోయి చెరువులో పడతాయి. చెరువులో పోయి నదిలో పడుతుంది. నదిలో పోయి సముద్రంలో పడుతుంది. పెట్టగానే మనం తిన్నాం కదా మామిడి పండ్లు. అవును. మన తాత ముత్తాతలు పెట్టింది ఇప్పుడు మనం తింటున్నాం. రైట్. ఉచిత విద్య ఇప్పుడు కావచ్చు, మీరు ఊడగొట్టిండొచ్చు. ఈడేంద్ర నాకు వచ్చే 2000 తీసేస్తా అంటుండు, నాకు వచ్చే 4000 రైతు బంధు పోతుంది, ఈయనకెందుకు కొట్టేస్తారంటే ఇట్లనే ఉంటారు రైతులు. మేమేమనుకున్నాం తెలంగాణ వస్తే రైతులు హాయిగా పెరుగు అన్నం తిని అరుగు మీద పడుకుంటుంటుంది ఎండాకాలంలో ఊర్లల్లో. హాయిగా పెరుగు అన్నం తిని హాయిగా పడుకుంటుంటాయి. ఇప్పుడు ఉచిత కరెంట్ ఇస్తున్నాం, రైతు బంధు ఇస్తున్నాం, రుణమాఫీ చేస్తున్నాం. అన్ని చేసిన తర్వాత రైతులు ఆత్మహత్యలు ఎందుకు అవుతున్నాయి మళ్ళా? అదే కదా, ఎందుకు అవుతున్నాయి మళ్ళా? ఇన్ని ఉచితంగా ఇచ్చిన తర్వాత రైతులు ఎందుకు ఆత్మహత్య చేస్తారు? పంట సరిగా పండకపోయా? పంట చేసినోనికి బాగా భూమి లేదు, కౌలు రైతులు ఎక్కువ చచ్చిపోతారు. అవును. ఇప్పుడు రైతు బంధు ఎవరికి పడుతుందమ్మా? రైతులకి, ఓనర్స్ కి పడుతుంది. ఓనర్స్ కి పడుతుంది, కౌలుకి కానీ పడుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ కౌలు రైతులు కూడా ఇప్పుడు అదే 12,000 ఇస్తామన్నారు కదా. ఇస్తామంటున్నాం. ఇప్పుడు 12,000 ఎవడైతే వ్యవసాయం చేస్తాడో ఆయనకి ఇవ్వాలి. అసలు నా దగ్గర 100 ఎకరాలు ఉందమ్మా, నేను వ్యవసాయం చేయను, నీకు బట్టాయికి ఇస్తాం. తెలంగాణలో బట్టాయి అంటే కౌలు, కౌలుకి ఇస్తాం. నీ దగ్గర ఎకరాకు 10,000 తీసుకుంటా. 10 ఎకరాలకు 100 లక్షల రూపాయలు వచ్చిందా? 100 ఎకరాలకు 10 లక్షలు వచ్చినాయా? నేను వ్యవసాయం చేయకపోతే మళ్ళీ నాకు రైతు బంధు వచ్చిందా? అవును, మొన్నటి వరకు అయితే రాలేదు, ఇప్పుడు వస్తామని ఎదురు చూస్తున్నారు. ఇస్తారమ్మా, ఎందుకు ఇస్తారు. కానీ ఇవాళ పరిస్థితి ఎట్లా ఉంది? ఆర్థికంగా మొత్తం దివాలా తీసిపోయింది. ఇలా మీరు అంటారు కాంగ్రెస్ పార్టీ వచ్చింది మాకు రైతు బంధు ఇస్తలేరని. అదే టీఆర్ఎస్ కనుక గెలిస్తే రైతు బంధు రద్దు, ఇంతకుముందు ఇయ్యలేదా మేము, అప్పుడు ఆర్థికంగా బాగుండే, ఇప్పుడు ఆర్థికంగా ముద్దు లేదు, అందు గురించే రైతు బంధు రద్దు అంటుండే. రైట్ సార్, రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు అన్నట్టుగానే సో ఇప్పటి వరకు గిరిజనులకు చాలా చేశారు. 10% రిజర్వేషన్ రావడం దగ్గర నుంచి ఇక్కడ ఆదివాసీ భవన్ వాళ్ళకి బంజారా భవన్ ఇవన్నీ తీసుకురావడానికి మీరే కారణమయ్యారు. ఇప్పుడు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నుంచి కూడా మీ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా కేంద్రం వరకు వెళ్ళాలి. స్టేట్ నుంచి, కేంద్రం నుంచి కూడా సక్సెస్ అవ్వాలి. మీ డిమాండ్లన్నీ కూడా నెరవేరాలని మేము కూడా కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఎమ్మెల్సీ అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ ఆల్ ది బెస్ట్.